ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ్ మా కూతురని మాకు కొన్ని రోజుల క్రితమే తెలిసిందమ్మా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిజం చెప్పలేకపోయాం. అవునమ్మా, శివరాత్రి రోజున సిద్ధేశ్వర స్వామీజీ అక్షయే నీ కూతురమ్మా అని అవనీతో చెప్పారు. మేం చెప్పింది నిజమో కాదో అని మీరు తెలుసుకోవాలనుకుంటే పూజారి నారాయణరావు గారిని అడగండి, మన సిద్ధేశ్వర స్వామి గారిని అడగండి. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. నమ్మకండి నానమ్మా, అస్సలు నమ్మకండి. మేం చెప్పింది నిజమని మీరు నమ్మడానికి అమ్మవారి మీద ప్రమాణం చేయమన్నా చేస్తానత్తయ్య. దొంగ ప్రమాణాలకు విలువేముంటుంది? అలాంటి ప్రమాణాలు మీరు చేస్తారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడగవని. అలా మాట్లాడుతుంది మీరు, మేం కాదు మీరు. ఇంకా ఆపండి. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం మేము. ఇన్ని రోజులు మన కళ్ల ముందున్న అక్షయ మా మనవరాలని ఎలా నమ్మగలుగుతాం? అందుకు తగ్గ ఆధారాలేవి, సాక్ష్యాలేవి? అక్షయే మీ మనవరాలు ప్రసాదరావు గారు. అక్షయే మీ మనవరాలు ప్రసాదరావు గారు. అక్షయే మీ మనవరాలు వేదవతి. అమ్మవారి అంశతో నీ జాతకంతో పుట్టిన నీ మనవరాలు అక్షయే. ఈ స్వామీజీ గారు చెప్తే పెద్దావిడ ఈజీగా నమ్మేస్తుంది. అవని వాళ్ళు మీ దగ్గర ఆ నిజం చెప్పుకోలేకపోవడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే అక్షయ అవనిని అమ్మా అని పిలిచే పిలుపు వల్ల అవనికి ప్రాణగండం ఉండడం. అందుకే ఈరోజు గుడిలో ప్రాణగండ నివారణ యాగాన్ని జరిపించాను. దోషం తొలగిపోయింది. ఇంటికి వెళ్ళి నిర్భయంగా నిజాల్ని చెప్పేయమని పంపించాను. మీరంత తొందరగా నమ్మరని, ఒకవేళ నమ్మినా ఈ నిహారిక మీ నమ్మకాన్ని బలహీనపరుస్తుందనే అనుమానంతోనే నేనిక్కడికొచ్చాను. అవని అమ్మవారి మీద ఒట్టు వేస్తానన్నా మీరు నమ్మలేదు. పోనీ నన్ను ఆ పరమేశ్వరుడి మీద ఒట్టు వేయమంటారా? అయ్యో వద్దు స్వామి, మీతో ఒట్టు వేయించుకుని నమ్మితే ఇక భూమి మీద నమ్మకం అనే మాటే ఉండదు, చచ్చిపోతుంది. మిమ్మల్ని అనుమానిస్తే మాకు పుట్టగతులు ఉండవు. అవును గురువుగారు, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మా కుటుంబానికి గురువులుగా, శ్రేయోభిలాషులుగా ఉన్నారు. మీ మాట మాకు నమ్మకం మాత్రమే కాదు, వేదం కూడా. ఇక ఈ విషయం మీద ఎవరికీ ఎటువంటి అపోహలు ఉండనవసరం లేదు.
మీ మనవరాల్ని తెచ్చుకోండి. ఆనందంగా పండగ జరుపుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. అవని ఓర్పు భూదేవంత, అవని కోపం భగభగమండే సూర్యుడంత. అవనిని ఇబ్బంది పెట్టాలని ఎవరైనా చూశారంటే వారికి అధోగతి తప్పదు, అధః పాతాళం తప్పదు. అన్నా, వాళ్ళెవరో డబ్బాసి చూపించగానే ఆపనెక్కించుకొని ముంబై తీసుకుని వెళ్ళిపోతున్నాం. మనకే ప్రాబ్లం రాదు కదా? ఏం రాదులేరా. ఈ పాటికి అవని మేడం గారి కూతురెవరో తెలిసిపోయి ఉంటుంది. ఎన్ని రోజులు ఎక్కడుండిపోయిందో తెలియదు, కానీ తను చాలా అదృష్టవంతురాలు. అంత మంచి తల్లిదండ్రులకు బిడ్డ అయింది. ఇంతకాలం మీరెదురు చూసిన మీ మనవరాలు అక్షయేనమ్మా. మీ జాతకం మా బిడ్డ రూపంలో ఎప్పుడో ఇంట్లోకి అడుగు పెట్టిందత్తయ్యా. మీకు నాకు మధ్య ఏదో బంధం ఉన్నట్టుంది. అంతా సర్వనాశనం చేసేశావు. చిచి, ఎందుకు పుడతారో నీలాంటి వాళ్ళు. అవని వాళ్ళు వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చే వరకు ఇక నీ మొహం మాకు చూపించకు, పో. ఇదంతా నిజమా కల అన్నట్టుంది. స్వామీజీ గారు చెప్పిన తర్వాత ఇక కళ ఎందుకు అవుతుంది వేదా? ఇంతకాలం మన మనవరాలు మన కళ్ళ ముందే ఉన్నా గుర్తించలేకపోయామండి. అవును వేద, అమ్మవారు మనకి పెద్ద పరీక్ష పెట్టింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.